హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ సమ్మర్ స్పెషల్ పుదీనా జ్యూస్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ జ్యూస్ని పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, అంత బాగుంటుంది. ఈ జ్యూస్ సమ్మర్లో మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అండ్ నీరసం రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం డైలీ ఒక గ్లాస్ తీసుకుంటే మన స్కిన్ కేర్కి, హెయిర్ ట్రీట్మెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని మనం 1 month వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో పుదీనా జ్యూస్ని ప్రిపేర్ చేయడం కోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి 1/2 కప్పు పుదీనాని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 కప్పు తులసాకుని యాడ్ చేసుకోండి. అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ సోంపుని యాడ్ చేసుకోండి. అలాగే తొందరగా గ్రైండ్ అవ్వడం కోసం ఒక 5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాము. ఇవి ఆప్షనల్. అండ్ 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకోండి. అల్లం యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ వేయడం మర్చిపోయాము, అందుకని తర్వాత వేసి మళ్ళీ గ్రైండ్ చేసాము. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎంటీ బౌల్ని తీసుకొని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించేవే. సో సమ్మర్లో మనం డైలీ ఒక గ్లాస్ ఈ జ్యూస్ తీసుకుంటే మన బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది. ఇలా ఈ విధంగా జ్యూస్ని అంతా కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ నిమ్మప్పు. అండ్ మనం పుదీనాని గ్రైండ్ చేసేటప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేసామో సేమ్ అంతే క్వాంటిటీ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా పాకం వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. అండ్ మీకు జ్యూస్ కలర్ఫుల్గా కనిపించాలి అంటే పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, ఇది ఆప్షనల్. అండ్ ఇప్పుడు ఫుడ్ కలర్ అంతా కూడా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు జ్యూస్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. అంటే పాకం వచ్చే కంటే ముందు కొంచెం చిక్కగా అవుతుంది కదా, సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం జ్యూస్లోకి యాడ్ చేసుకొని తాగడానికి 2 స్పూన్స్ వరకు సబ్జా గింజలని నానబెట్టుకోండి. అండ్ ఇప్పుడు జ్యూస్ చల్లారిందో లేదో చెక్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఇందులోకి 1/2 కప్పు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే మాత్రం జ్యూస్ అనేది చేదవుతుంది. సో ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజులో ఉన్న 5 నిమ్మకాయల రసాన్ని సీడ్స్ తీసేసి యాడ్ చేసుకోండి. సో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో రెడీ చేసుకొని తాగేయచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని తడి లేని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే 2 to 3 months వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా గ్లాస్ జార్లోనే కాకుండా ఐస్ క్యూబ్స్ ట్రేలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని మనం ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, చూడండి. సో మేమైతే ఇప్పుడు ఒక 4 గ్లాసెస్ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం ఒక బౌల్లో 4 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసాము. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ని 1/2 కప్ వరకు యాడ్ చేసుకోండి. అలాగే మనం నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలని యాడ్ చేసుకోండి. సబ్జా గింజలు వచ్చేసి మన బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తాయి, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా జ్యూస్ రెడీ అయిపోయింది. అండ్ డెకరేషన్ కోసం ఇలా లెమన్ని ఇంకా తులసాకులని యాడ్ చేసాము. అంతే, మనం సమ్మర్లో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే
ఎండలో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మంచిగా ఒక గ్లాస్ ప్రిపేర్ చేసుకొని తాగారంటే బాడీ అంతా కూల్ అవుతుంది. అండ్ ఇందులో మనకి రిచ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అలాగే మన డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న స్ట్రెస్ని రెడ్యూస్ చేసి మనకి ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. అండ్ ఇది మనకి సమ్మర్లో ఒక మంచి రిఫ్రెష్మెంట్ జ్యూస్గా పనిచేస్తుంది. అండ్ ఇది మనకి ఒక మంచి ఎనర్జీ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. అండ్ సమ్మర్లో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు టీలు కాఫీలు కాకుండా అప్పటికప్పుడు ఒక గ్లాస్ చల్లని జ్యూస్ని ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీకు కూడా చాలా ఈజీ అవుతుంది. సో చూసారు కదా మరి ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ సమ్మర్లో అయితే ఈ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక దీని టేస్ట్ ఎలా ఉందో కింద నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. So that's it for today. Hope you guys like this video. If you like the video, please don't forget to like, share, comment and subscribe to my channel. Bye bye. See you all in another video.